మాటకారి ముసలమ్మ. దారా నగరానికి రాజైన భోజరాజు ఆయన ఆస్థాన కవులల్లో ఒకడైన మాగుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు. కవితా గోష్ఠిలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్లారు. చీకటి పడిపోయింది. వారు రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఏటో తెలియలేదు. ఎవరినైనా అడిగి దారి ఏటో తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరి గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది. భోజరాజు ఆ ముసలమ్మతో, అవ్వా, ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఎక్కడికి పోవాలో దారిన పోయే వాళ్లకు తెలియాలి గాని దారికేం తెలుస్తుంది నాయనా, మీరెవరు అన్నది మాటకారైన ముసలమ్మ. మేము ప్రయాణికులం అన్నాడు మాగుడు నవ్వుతూ. సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణికులు, మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ. మేము క్షణికమైన అతిథులం అన్నాడు మాగుడు. డబ్బు యవ్వనం ఈ రెండు క్షణికమైన అతిథులు, మీరలా కనిపించరే అన్నది ముసలమ్మ. మేము పాలకులం అన్నాడు భోజరాజు. ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు, మీరు వారు కారు గదా అన్నది ముసలమ్మ. కాని మేము సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు. భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము విరాగులం అన్నాడు మాగుడు. విరాగులుగా చెప్పుకోదగినవి శని సంతృప్తి మాత్రమే అన్నది ముసలమ్మ. మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు. జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ. మేము పేదవాళ్ళం అన్నాడు మాగుడు. గొర్రె పిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము సమర్థులం అన్నాడు భోజరాజు. సామర్థ్యం గలవి అన్నమో నీరు అన్నది ముసలమ్మ. అవ్వా, మేం ఓడిపోయాం అన్నాడు మాగుడు ముసలమ్మ ధోరణికి తట్టుకోలేక. అప్పుల బాధలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప ఎవ్వరూ ఓడిపోరు నాయనా. ఇంతకు మీరెవరు, ఏం కావాలో చెప్పారు కారు, చెబితే నా చేతనైన సహాయం చేద్దును అన్నది ముసలమ్మ. మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి, అవ్వా, వీరు భోజరాజు గారు, నన్ను మాగుడంటారు. మేము రాజనగరకు దారి తెలియక చీకట్లో చిక్కుకుపోయాం అని చెప్పాడు. ఆ మాట మొదటనే చెప్తే సరిపోయేదిగా, ఈ దారినే నేరుగా వెళ్ళండి, రాజనగర్ చేరుకుంటారు అన్నది ముసలమ్మ. భోజరాజు మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగర్ చేరారు. తర్వాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షల బహుమతి పంపించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.